ఇక ఈ రాష్ట్రాది ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతం కూడా ఈ విధంగా వ్యయస్థానమందు 12 గురుడు లోహమూర్తిగా శనేశ్వరుడు భాగ్యస్థానమందు ఉన్నాడు. 12వ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల వాళ్ళకు కొంత తక్కువ ఫలితాన్ని కలుగజేసేటువంటి విషయం ఉన్నది. తర్వాత శనేశ్వరుడు భాగ్యస్థానమందు రాహు కేతువులు దశమ స్థానం ఉండటం వల్ల శుభయోగంగా ఉన్నాడు. అంటే కొంతవరకు వీళ్ళకి రాహు కేతువుల వల్ల కొంత శుభసూచకంగా ఉన్నది. తర్వాత వీరికి అదృష్ట సంఖ్య మాత్రం 5 సంఖ్యను వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకు సర్వదా శ్రేయస్కరం అన్నట్టు ఈ యొక్క మనకు మిథున రాశి వాళ్ళకి. రెండవది ఏంటంటే మీకు ఇంకా ఆదాయ వ్యవహారాల్లో కూడా ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి ఆదాయం 5 ఖర్చు 5 ఉంది. అంటే సమాన స్థాయిలోనే ఉంది. కాబట్టి సరే ఎంతైతే వస్తుందో అంతే ఖర్చు అవుతుంది. దానివల్ల ఖర్చులు సహజం అవి అయినప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ బృహస్పతి ముఖ్యమైనటువంటి స్థానంలో శనేశ్వరుడు వీళ్ళు మంచి ఫలితాన్ని కలుగజేసినట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకి ఆ గ్రహబాధలు. ఇంకా ఏంటంటే ముఖ్యంగా గ్రహబాధలు తొలగిపోవాలంటే మాత్రము ఆ శనేశ్వరుడికి కానీ ఆ బృహస్పతి యొక్క గ్రహానికి కానీ వారి యొక్క దానాన్ని అంటే ఒక కేజంబావు శాస్త్ర ప్రకారంగా కేజంబావు శనగలు లేదా ఒక కేజంబావు నల్లనువులు వాళ్ళకి ఒక బ్రాహ్మడికి కానీ ఒక దేవాలయంలో అట్లా దానాది కార్యక్రమాలు వాళ్ళ సంక్రమణలో ఆ యొక్క గ్రహాన్ని సంకల్పం చేస్తూ అవి దానం చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క దోషాలు పోతాయి అన్నట్టు. ఆ శనేశ్వరుడు యొక్క దోషాలు పోతాయి. ముఖ్యంగా ఇంకేందంటే ఈ రాహుకేతువులకు కూడా ఉండటం వలన శుభయోగం ఉంది కాబట్టి దశమ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కూడా అంటే శనేశ్వరుడు రాహు కేతు ఒకే ఫలితాన్ని ఇస్తాడన్నట్టు. ఈ శని రాహు కేతువులు కూడా శనేశ్వరుడు యొక్క స్థానంలో ఉంటారు కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క ఫలితం ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ఉండాలన్నట్టు ఈ మిథున రాశి వాళ్ళు కూడా. వీళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేసి కూడా 6. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 6. అయితే రాజపూజ్యం అంటే పూజించేటువంటి వాళ్ళు అంటే మంచిని కోరుకునేటువంటి వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. తర్వాత అవమానించే వాళ్ళు మాత్రం 6 ఉన్నారు. సరే అది ప్రతి ఒక్క రాశి వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి దానివల్ల ఏం లేదు. మీరు ఆ గ్రహస్థితి ప్రకారంగా ఆ యొక్క గ్రహాలకు మాత్రం మనం ఈ యొక్క పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా పూజ కానీ తర్వాత అభిషేకం కానీ లేదా దానాది కార్యక్రమం కానీ చేసినట్లయితే వాళ్ళకు సత్ఫలితాలు ఇస్తాయన్నట్టు. అందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా శుభం జరుగుతుందని చెప్పవచ్చు అన్నట్టు.